ఈరోజు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్లాన్కి సంబంధించి కంప్లీట్ అవగాహన అనేది అవసరం అండి. ఇది ఈ కామర్స్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది చాలా చిన్న కాన్సెప్ట్ అండి, కానీ టోటల్గా చాలా పెద్ద కాన్సెప్ట్. భారతదేశంలో కాదు, వరల్డ్ వైడ్గా మీరు ఎక్కడ చూసినా ఇంత పెద్ద బిజినెస్ కాన్సెప్ట్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. అంత పెద్ద కాన్సెప్ట్. ఐసాలో కేవలం 599 రూపాయలతోటి ఒక్క ఈ బైక్ కాదండి, మనకి ఈ బైస్కిల్, ఈ స్కూటర్, ఎలక్ట్రికల్ స్కూటర్, ఎలక్ట్రికల్ బైక్, ఎలక్ట్రికల్ కారు, ఇన్నోవా కారు, ఇది కాకుండా మీకు దాదాపు ఒక 3,25,00,000 రూపాయలు విలువ చేసేటువంటి గోల్డ్, ఇంటికి అవసరమైనటువంటి హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్, అంటే మీకు సెల్ ఫోను, ల్యాప్టాప్, 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ, అలానే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషను, ఏసీ, ఇవరితో పాటు 3 రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్, మినిమం 50 లక్షల రూపాయల ప్రాపర్టీ ఒకటి, 2 కోట్ల రూపాయల ప్రాపర్టీ, 5 కోట్ల ప్రాపర్టీ, అంటే కమర్షియల్ కాంప్లెక్స్ మీ పేరుతో మీ ప్రాంతంలో ఉండటం అనేది చూడండి. ఇవన్నీ కూడా కేవలం 599 రూపాయలతో మనం సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఇది ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుని మనం ఇక్కడ బిజినెస్ కొనసాగించవచ్చు. మనం రిఫరల్ చేయొచ్చు, నెట్వర్క్ బిల్డప్ చేయొచ్చు. అయితే మనకు వచ్చిన ఆదాయం, ఇన్కమ్ ఏదైతే ఉందో వాటిని విత్డ్రా చేయాలి అనుకుంటే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి. అంటే మీ ఐడిని యాక్టివేట్ చేసుకోవాలి. 599 రూపాయలు, ఇది ఒక్కసారి చెల్లిస్తాం, జీవితంలో మళ్ళీ చెల్లించాల్సిన అవసరం లేదు. అలా చెల్లిస్తే 599 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశాన్ని మనకిస్తుంది. అద్భుతమైన కాన్సెప్ట్. ఏంటి అని అంటే ఈ కాన్సెప్ట్ గురించి 2 ఎగ్జాంపుల్ చెప్పి మీకు ఈ కాన్సెప్ట్లోకి వెళ్తాను. మీరు వేటకని వెళ్ళి ఒక బాణం తీసుకొని పిట్టల్ని కొట్టడం కోసం వెతుక్కుంటూ వెళ్ళారు. ఒక చెట్టు మీద కొన్ని పిట్టలు కనిపించినాయి మీకు. ఆ చెట్టు కిందకి వెళ్ళి గురి చూసి మీరు ఒక పిట్టకి బాణం వేశారు. ఏమవుతుంది? ఒక పిట్టకి బాణం గుచ్చుకొని పిట్ట పడిపోతుంది. మిగిలిన పిట్టలన్నీ ఆ చెట్టు మీద నుంచి ఎగిరిపోతాయి. మరలా మీకు ఇంకా కొన్ని పిట్టలు కావాలి అనుకుంటే, వేటాడాలి అనుకుంటే, మరలా మీరు ఇంకా పిట్టలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ఎతుక్కుంటూ అడివంతా తిరగాలి. ఏ చెట్టు మీద అయితే పిట్టలు ఉన్నాయో మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకొక బాణం వేయాలి. ఇంకొక బాణానికి ఇంకొక పిట్ట మాత్రమే పడుతుంది. ఇది సహజంగా ఉండేటువంటి పద్ధతి. కానీ మీరు ఒక చెట్టు కింద వెళ్ళారు, అక్కడ ఆ చెట్టు నిండా పిట్టలు ఉన్నాయి. మీరు ఒక్క బాణంతో ఒక్క పిట్ట మీదకి బాణం విసిరారు. ఒకే బాణానికి 100 పిట్టలు పడ్డాయి. మన ఐసా కాన్సెప్ట్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఐసాలో టోటల్గా 10 కాన్సెప్ట్లు ఉంటాయి, కానీ మీరు ఒక్క కాన్సెప్టే చేస్తారు. మిగిలిన కాన్సెప్ట్లో మీరు చెయ్యకుండా ఆదాయం వస్తుంది. 10 కాన్సెప్ట్లని పైన పరిచయం చేస్తాను. అంటే ప్రతి కాన్సెప్టు డీటెయిల్డ్గా ఒక్కొక్క వీడియో ఉంటుంది. ఈ వీడియోలో మాత్రం 10 కాన్సెప్ట్లన్నీ కలిపి మీకు పైన పరిచయం చేస్తాను. ఫస్ట్ ఐసా అంటే ఇరపని సైంటిఫిక్ అప్రోచ్ ఎల్ఎల్పి, ఇది కంపెనీ పేరండి. ఈ కాన్సెప్ట్లో మెయిన్ పిల్లర్స్ 3 అండి. ఈ 3 పిల్లర్స్ ఏంటంటే, ఇది ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి పిల్లర్స్. ఈ పిల్లర్స్ గురించి చెప్పుకున్న తర్వాత బిజినెస్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. హెల్త్ మేనేజ్మెంట్ ట్రైనింగ్, 2 ఎన్ఎల్పి ట్రైనింగ్, 3 సైంటిఫిక్ అప్రోచ్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 3 ట్రైనింగ్స్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్స్. హెల్త్ మేనేజ్మెంట్ ఏంటంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. దానికి కారణం ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పు, లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి మార్పు. వీటిని దీర్ఘకాలిక వ్యాధులు అంటాం తెలుగులో. అంటే ఉదాహరణకి షుగరు, బీపీ, థైరాయిడ్,
మైగ్రేన్ తలనొప్పి, సొరియాసిస్, గ్యాంగ్రీను, గ్లకోమా, ఆస్మా, ఎలర్జీ, క్యాన్సర్ ఇవన్నీ కూడా దీర్ఘకాలిక వ్యాధులు, లైఫ్ స్టైల్ డిసీజెస్. అట్లానే ఇవి ప్రాణాంతకమైనవి కూడా. మన కాన్సెప్ట్లో మనం ఖచ్చితంగా శాస్త్రీయమైనటువంటి ట్రైనింగ్ ఇస్తాం. ఈ దీర్ఘకాలిక వ్యాధులన్నీ పర్మనెంట్గా కంట్రోల్లో ఉంటాయి, పర్మనెంట్గా తగ్గించవచ్చు. ఈ ట్రైనింగు మన కాన్సెప్ట్లో ఇవ్వటం జరుగుతుంది. రెండోది ఎన్ఎల్పి ట్రైనింగ్. ఎన్ఎల్పి ట్రైనింగ్ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైనింగ్ అండి. ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. ఇది ఒక సైంటిఫిక్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఒక మనిషి తన జీవితం ఎలా ఉండాలి నిర్ణయించేది అతనికి ఉండే విశ్వాసాలు, నమ్మకాలు, భావాలు, ఆలోచనలు. దీన్ని మనం కంప్యూటర్ భాషలో చెప్పాలంటే సాఫ్ట్వేర్ అంటాం. కంప్యూటర్కి ఏ విధంగా అయితే సాఫ్ట్వేర్ ఉంటుందో ఆ సాఫ్ట్వేర్ కంప్యూటర్ని నడిపిస్తుంది. అట్లనే మనిషికి ఉండే నమ్మకాలు, విశ్వాసాలు, అభిప్రాయాలు, ఆలోచనలు మనిషి జీవితాన్ని నిర్ణయిస్తాయి. అంటే సాఫ్ట్వేర్ అన్నమాట. కంప్యూటర్లో ఏ విధంగా అయితే సాఫ్ట్వేర్ మార్చుకోవచ్చో మన భావాలు, నమ్మకాలు, విశ్వాసాలు, ఆలోచనలు కూడా మార్చుకోవచ్చు. అవి ఎలా మార్చుకోవాలి, మన బ్రెయిన్ పని విధానం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఎన్ఎల్పి యొక్క ట్రైనింగ్. ఇది సైంటిఫిక్ ట్రైనింగ్ అండి. మనం సక్సెస్ కావాలి అంటే మన మైండ్ సెట్ లేదంటే మన సాఫ్ట్వేర్ని మనం డిజైన్ చేసుకోగలిగితే మనం సక్సెస్ అవుతాం. చాలా చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్ కోర్స్ ఇది. 3 సైంటిఫిక్ అప్రోచ్. ఇది చాలా మోస్ట్ ఖచ్చితంగా అందరికీ తెలియాల్సిన అవసరం ఉందండి. ఎందుకనంటే అసలు ఈ సమాజాన్ని శాస్త్రీయంగా చూడటం ఎట్లా, మనం ఎలా చూస్తున్నాం, శాస్త్రీయంగా చూస్తున్నామా, అశాస్త్రీయంగా చూస్తున్నామా? ఈ సమాజాన్ని మనం శాస్త్రీయంగా అర్థం చేసుకుంటున్నామా, అశాస్త్రీయంగా అర్థం చేసుకుంటున్నామా? ఈ సమాజం మనకు కరెక్ట్గా అర్థం కావాలి అంటే దీన్ని మనం శాస్త్రీయంగా చూడాలి, శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ సమాజంలో మనం ఎలా జీవించవచ్చు, ఎలా సక్సెస్ కావాలని అర్థమవుతుంది. మన చుట్టూ ఉన్న సమాజం మనకి అర్థం కాకపోతే మనం ఇక్కడ జీవన విధానం మనం ఫెయిల్ అవుతాం అనమాట, సక్సెస్ అవటానికి అవకాశం ఉండదు. అందుకని శాస్త్రీయమైన దృష్టి అలవరుచుకోవటం అవసరం. అందుకనే సైంటిఫిక్ అప్రోచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్. ఈ 3 ట్రైనింగ్స్ ఈ కాన్సెప్ట్లో మెయిన్ పిల్లర్స్ అండి. ఈ ట్రైనింగ్స్ ఇవ్వటం కోసమే ఈ కాన్సెప్ట్ డిజైన్ చేసుకోవటం జరిగింది, ఈ కంపెనీని రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. దీంతో పాటు ఆదాయం ఇవ్వటం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి కాన్సెప్ట్. మనకి 10 రకాల కాన్సెప్ట్లు ఉండే బిజినెస్ కాన్సెప్ట్లు. ఈ 10 రకాల కాన్సెప్ట్లు అన్నీ కలిపి ఒకే సాఫ్ట్వేర్లో ఉంటాయి, ఒకే ఐడి కింద ఉంటాయి. ఇది ఈ కాన్సెప్ట్లో ఉన్న ప్రత్యేకత. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఈ కామర్స్ అని. మనం ఈ 10 కాన్సెప్ట్లు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక పిట్టనే కొడతాం, అంటే ఈ కామర్స్ బిజినెస్ చేస్తాం. మిగిలిన 9 కాన్సెప్ట్లు మనం చెయ్యం. కాబట్టి ఇది మనకి తెలియాలి. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అండి. ఈ కామర్స్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్, టీం వర్క్ చేస్తాం, రిఫరల్స్ చేస్తాం. ఇక్కడ 5-6 రకాల ఆదాయాలు వస్తాయి. మిగతా కాన్సెప్ట్ని పరిచయం చేస్తాను. రెండో కాన్సెప్ట్ ఈ మ్యాచింగ్ అండి. మొబైల్ ఫోన్ ఒకటి మనం ఫ్రీగా తీసుకోవచ్చు. ఈ మ్యాచింగ్లో వచ్చే ప్రోడక్ట్ అన్నమాట మొబైల్ ఫోన్ ఒకటి. అట్లానే ల్యాప్టాప్ ఒకటి మనం ఫ్రీగా తీసుకుంటాం. అలానే స్మార్ట్ టీవీ కూడా మనం ఇక్కడ ఈ మ్యాచింగ్లో ఫ్రీగా తీసుకుంటాం. అట్లనే ఈ మ్యాచింగ్లో ఎలక్ట్రికల్ సైకిల్ కూడా మనం ఫ్రీగా తీసుకుంటాం. మూడోది ఈ లోన్ కాన్సెప్ట్. ఇక్కడ 20,000 నుంచి ₹1,00,00,000 దాకా లోన్ తీసుకోవచ్చు. మీరు తీసుకున్న లోన్ ఈఎంఐ తిరిగి కట్టాల్సిన అవసరం ఉండదు. ఈ లోన్ తీసుకోవడానికి మీరు ఎలాంటి షూరిటీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఈ కామర్స్లో డెవలప్ చేస్తారు కాబట్టి అదే టీము ఇక్కడ మీకు సహాయపడి మీకు లోన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ బైక్ అండి. 8 రకాల ఆదాయాలు ఉంటాయి. ఈ 8 రకాల ఆదాయాలు మనం పెద్ద ఎత్తున ఇన్కమ్ తీసుకోవచ్చు ఏమీ చెయ్యకుండా. ₹1,50,000 ఎలక్ట్రికల్ బైక్ అనేది మనకి
ఇక్కడ ఫ్రీగా పొందే అవకాశం ఉంది. అది పొందటానికి మీరు ఇక్కడ ప్రత్యేకంగా చేయాల్సిన పని ఏమి లేదు. మీరు ఈ కామర్స్లో చేసే బిజినెస్ కాన్సెప్ట్ మీకు ఆ సపోర్ట్ని ఇస్తుంది. మీకు ఇక్కడ వెహికల్ పొందుతారు, ఆదాయాన్ని పొందుతారు. ఈ సోలార్ బిజినెస్ కాన్సెప్ట్ అండి. ఈ సోలార్ అనేది ఈ మధ్య బాగా పాపులర్ అయింది. పెద్ద ఎత్తున ప్రజలు కూడా పెట్టించుకుంటున్నారు. ఎందుకు అనంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. మనకి ఇంటికి పెట్టుకుంటే బిజినెస్కి అయితే ఇవ్వరండి. ఇంటికి పెట్టుకుంటే 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. అందుకని అన్ని కంపెనీలు ఉత్సాహంగా, అట్లానే బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి. కరెంటు బిల్లు కట్టకుండా మీరు కరెంట్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనకి 5-6 రకాల ఆదాయాలు ఉంటాయి. ఈ ఆదాయాలు పొందొచ్చు. వీటితో పాటు సోలార్ సిస్టమ్ ఫ్రీగా తీసుకునే అవకాశం ఉంది. తర్వాత బ్రాండ్ ప్రమోషనల్ కాన్సెప్ట్. మన ఐసా అనే బ్రాండ్ని, ఈ బ్రాండ్ని మీరు ప్రమోట్ చేయటం ద్వారా ఇక్కడ మీరు ఇన్కమ్ ఎర్న్ చేయవచ్చు. నెట్వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కామర్స్లో చేసే నెట్వర్కే ఇక్కడ కూడా సహాయపడుద్ది. కాకపోతే మీరు 30 కోట్ల రూపాయలు ఈ బ్రాండ్ ప్రమోషనల్ కాన్సెప్ట్ నుంచి మీరు పొందవచ్చు. ఈ కార్స్ ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ కారు, ఇన్నోవా కారు, అట్లనే ఒక కమర్షియల్ వెహికల్ అంటే గుడ్స్ వెహికల్ కావచ్చు, లేదా ప్యాసింజర్ వెహికల్ అంటే సూపర్ లగ్జరీ బస్సు. ఇట్లా 3 వెహికల్స్ మనం ఉచితంగా తీసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్లో దాదాపు 7-8 రకాల ఆదాయాలు ఉంటాయి. ఆ ఆదాయాలతో పాటు 3 వెహికల్స్, ఒక ఎలక్ట్రికల్ వెహికల్, ఒక ఇన్నోవా కారు, అట్లనే ఒక పెద్ద వెహికల్ ఒకటి, కమర్షియల్ వెహికల్ ఒకటి మనం ఉచితంగా తీసుకోవటానికి అవకాశం ఉంది ఈ కాన్సెప్ట్. తర్వాత ఈ గోల్డ్ కాన్సెప్ట్ 5-6 రకాల ఆదాయాలు ఉంటాయి. వీటితో పాటు గోల్డ్ తీసుకునే, ఉచితంగా గోల్డ్ పెద్ద ఎత్తున గోల్డ్ తీసుకునే అవకాశం ఉంది. మళ్ళీ భవిష్యత్తులో బంగారం కొనాల్సిన అవసరం లేకుండా ఎంత బంగారం అయితే అవసరమో అంత బంగారాన్ని మీరు ఇక్కడ పొందే అవకాశం ఉంది. ఈ మైనింగ్ అంటే తవ్వుకొని వెళ్ళటం. మీకు ఎంత కావాలంటే అంత సంపాదించుకునే కాన్సెప్ట్ ఇది. ఇక్కడ రియల్ ఎస్టేట్ బేస్డ్ కాన్సెప్ట్. 7 రకాల ఆదాయాలు ఉంటాయి. ఇక్కడ ఆదాయాలతో పాటు ఒక 3 ప్రాపర్టీస్ మనం సొంతం చేసుకోవచ్చు. ఒకటి సైటు లేదా అపార్ట్మెంట్లో ఒక ప్లాట్, అట్లనే ఒక ఇండిపెండెంట్ హౌస్, అది కూడా కాకుండా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కి ఇక్కడ 3 రకాల ప్రాపర్టీస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మీకు ఏం కావాలి మనిషికి, అవన్నీ ఐసాలో పొందే అవకాశం ఉంది. ఇది ప్రపంచంలో ఫస్ట్ కాన్సెప్ట్ అండి. ఇంతవరకు ఎవరు ఇలాంటి కాన్సెప్ట్ మీకు వరల్డ్లో చూసి ఉండరు, వినుండరు. ఇంత ఆదాయం ఇచ్చే కాన్సెప్ట్ ప్రపంచంలో లేదండి. ఇదండి బ్యూటిఫుల్ కాన్సెప్ట్.